నువ్వు యోగ్యతలు చూడవు, మంచోడా కాదా, ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా, ఏం చేస్తాడు, ఏదన్నా నువ్వు ఇచ్చే 100 రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా. ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అవి పొందునట్లు నీవు యోగ్యుడవా కాదా, యోగ్యురాలువా కాదా, నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు. అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది. అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏమండి, ఆదికాండం 12లో నువ్వు బయలుదేరినానా అబ్రహాం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా సట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు. అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు.